హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ముందుగా హెచ్ఎంపీవీ అంటే ఏమిటి, అలాగే వాటి లక్షణాలు, అలాగే ఎలా వ్యాప్తి చెందుతుంది, అలాగే చికిత్స మరియు ఎలా నివారించగలం అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాప్యూమో వైరస్, ఒక శ్వాస సంబంధిత వైరస్. ఇది ప్రధానంగా పిల్లలు, వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి కలిగిన వారిపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఇది సాధారణంగా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు, తుమ్ము, దగ్గు, నొప్పి, అలాగే తక్కువ జ్వరం, అలసట వంటి సాధారణమైన లక్షణాలు. తీవ్ర లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే బ్రోంకియోలైటిస్, న్యూమోనియా, శ్వాస సంబంధిత ఇబ్బందులుగా మనం పరిగణించాలి ఈ లక్షణాలను. ఈ వైరస్ తుమ్ము లేదా దగ్గు ద్వారా బయటకు వచ్చే బిందువుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకంగా ఈ వైరస్కు ఎలాంటి చికిత్స ఉండదు, అలాగే హెచ్ఎంపీవీకి మందులు కూడా ఉండవు. జలుబు మరియు న్యూమోనియాకు సంబంధించి సహాయ చికిత్సలు మాత్రమే అందించబడతాయి. మనం రోజు చేతులు శుభ్రంగా ఉంచడం ద్వారా, అలాగే రోగులతో సన్నిహితంగా ఉండటాన్ని తగ్గించడం ద్వారా, అలాగే దగ్గు, తుమ్ము సమయంలో నోటిని కప్పడం ద్వారా ఈ వ్యాధిని నివారించగలము. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులైన బీజింగ్, టియోజన్, హెబాయ్, షాన్జీ మరియు మంగోలియా ప్రాంతాల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్లో హెచ్ఎంపీవీ ఒక ప్రధానమైన కారణంగా గుర్తించబడినది. ఈ వైరస్ ఎక్కువ 14 సంవత్సరాల లోపు చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ 2001లోనే గుర్తించబడినది. అలాగే గత 60 సంవత్సరాలుగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉనికిలోనే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే మన భారత వైద్య నిపుణుల ప్రకారం చైనాలో హెచ్ఎంపీవీ నివేదికలు ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఎలాంటి పరిస్థితి లేదని వివరించారు. అలాగే ఈ శ్వాసకోశ వ్యాధుల గణాంకాలు విశ్లేషించినప్పుడు ఎటువంటి ప్రధాన మార్పులు కనిపించలేదు. ప్రజలు సాధారణమైన జాగ్రత్త పాటిస్తే చాలని వివరించారు. అలాగే ఈ వైరస్ గురించి మీకు ఇంకేమైనా విషయాలు తెలుసో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.